అదిగదిగో గురువు ఇదిగిదిగో గురువు అదిగదిగో గురువు ఇదిగిదిగో గురువు. ఉచ్చారణ ఆపనిరా. అలాగే గురువా. మన ఆగ్రహశత్రులైన క్రైస్తవులు ఎక్కడ్రా? వాళ్ళు పరలోకంకి వెళ్ళకుండా ఉండాలంటే మనం 3 పనులు చేయాలిరా. ఏంటి గురువా అవి? మొదటిది ప్రార్థన చెయ్యకూడదు. అవునవును గురువా, అవునవును గురువా. రెండోది వాక్యం చదవకూడదు. అవునవును గురువా, అవునవును గురువా. మూడోది ముఖ్యమైనది బాప్తిస్మం అస్సలు తీసుకోకూడదు. అవునవును గురువా, అవునవును గురువా. ఇవన్నీ చేయకుండా ఉండాల్సింది నీవేరా. ఓకే గురువా. గురువా, ఈమె ఎంత ప్రయత్నించినా ప్రార్థన ఆపట్లేదు గురువా. చెడగొట్టడం రావట్లేదురా. గురువా గురువా, నేను వెళ్తాను గురువా. ఆనాడు యోగిని అయ్యయ్యో అని తల కొట్టుకునేటట్టు చేసింది నేనేగా. చిచ్చి ఎదవా, అది నువ్వేనా? అందుకే దేవుడు ఆయన 200 దీవించారా. ప్లీజ్ గురువా, ఒక్క ఛాన్స్ గురువా, ప్లీజ్ గురువా. ఓకే వెళ్ళు వెళ్ళు. నువ్వు పెద్ద పనికి మాలిన దానివి. నీ భర్త తాగుబోతూ, నీ భర్త మాట వినడు. గురువా గురువా, ఈ ఫ్లోలో పాట పాడుకుంటాను గురువా. ప్రియమైన యేసయ్యా. అరే ఇంత జారిపోయిందా? ఏం పాడుతున్నారా? ఒకటి గుర్తు పెట్టుకోండిరా, ఆయన పేరు వచ్చిందంటే మన పని మదాష్. సారీ గురువా, వాళ్ళ అలవాటులో నా పొరపాటు గురువా. ఇంకొక ఛాన్స్ గురువా. ఓకే పాడు. అరే మీరు తాళాలు వేసుకోండి. ప్రియమైన వేస్తమ్మా, వేస్తుకే రూపమా, తాగుబోతు పెద్దమ్మా, నువ్వు పెద్ద వేస్తమ్మా. నువ్వు వేస్తుదానివి, నీ భర్త మాట వినడు. నువ్వు పెద్ద పనికి మాలిన దానివి. లే ప్రార్థన ఆపు. చూసారా చూసారా ఎలా లేచిందో? అవును, నేను పనికి మాలిన దాన్ని. నా యేసయ్య ఆయన రక్తంలో నేను కడగబడ్డా కాబట్టి నన్ను పనికొచ్చే పాత్రగా చేస్తాను. నా ప్రార్థన ఆగదు. అరే పట్టుకొని రాని. అరే అని కొట్టినా వేస్ట్, వదలనిరా. గురువా గురువా, నేను వెళ్తాను గురువా, ప్లీజ్ గురువా. ఎప్పుడైనా సరిగా చేసిరా ఇల్లు. నీవు ఇంతగా ప్రార్థిస్తున్నావు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా నీ దేవుడు? దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు. డాక్టర్స్ చెప్పారు కదా నీ అత్తయ్య చనిపోతుందని. డాక్టర్స్ కన్నా ఎక్కువ తెలుసా నీకు? నీ అత్త అటు నుంచి అంటే పైకే. ప్రార్థన ఆపు, లే పైకి లే. అవును, నేను నమ్మిన నా దేవుడు పరమ వైద్యుడు. చనిపోయిన లాజర్నే లేపిన గొప్ప దేవుడు. మా అత్త రోగం ఆయనకు ఒక లెక్క కాదు. నా ప్రార్థన ఆగదు. అరే మీ వల్ల కావట్లేదురా, నన్ను చూసి నేర్చుకోండి. అని ఇప్పుడు చెడగొడతాను ప్రార్థన. అపజయమంటే ఓడిపోయే దీపం శమిత అత్త. శమిత అత్త ఓడిపోయే అత్త. శమిత భర్త ఫెయిల్ ఫెయిల్. శమిత ఫెయిల్. శమిత అత్త ఫెయిల్ ఫెయిల్. శమిత భర్త ఫెయిల్ ఫెయిల్. ఓడిపోయిన శమిత. శమిత లే లే లేకు, ప్రార్థన ఆపు, లే. చూసారా ఎలా చేశాను? అవును గురువా, ఆమె ఓటమిని పదే గుర్తు చేస్తావు గురువా. విజయాన్ని నేను వెంబడించాల్సిన అవసరం లేదు. నా యేసు నాకు తోడుగా ఉండగా ప్రతిదీ కూడా నేను విజయం పొందుకుంటాను. నా ప్రార్థన ఆగదు. యేసు రక్తమే జయం. తండ్రి నాయన, ఈరోజు మా బ్రతుకులో గొప్ప అద్భుతం చేయి నాయన. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అరే మామా, ఇక్కడైతే మందు బాగానే తాగుతున్నావు, 5 నిమిషాలు చేస్తున్నావురా. ఇంటికి వెళ్తే చూడాలరా మా తిప్పలు. నా భార్య ఇంటి ముందు కూడా రానిట్లేదు బాబా, నన్ను బాగుంది. అరే నీ భార్య అయితే నీదైతే నీ భార్య దగ్గరే ఆగిపోయిందిరా. నాదైతే మరీ ఘోరంగా నాయన. నేను అరే చిన్నోడా లేరా, అరే పెద్దోడా లేరా అని ఇద్దరు కలిపి కనిపిస్తుందిరా. మీదన్నా నయం రా, మీది ఇళ్ళ కాడ అవుతుంది. నేనైతే గొడ్డు చాకరీ చేస్తున్నా కూడా అక్కడికి వచ్చి నేను చేసిన కష్టం అంతా తీసుకెళ్ళిపోతుంది రా. యజమానేమో నా యొక్క ఒకలాగా చూస్తున్నాడు. ఏంటి వీడు మరి అక్కడే నువ్వే పైసలు అడిగి
పిల్లలకి. నా భార్య అయితే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేంత వరకు నా కోసం గడప దగ్గర నుంచొని ఎదురు చూస్తుంది. నా మొగుడు ఎప్పుడు వస్తాడా, కాళ్ళు నొక్కుతుంది, చేతులు నొక్కుతుంది, వేడి నీళ్ళు పెడుతుంది, ఏ కూర అంటే ఆ కూర వండి పెడుతుంది రేపు ఇంటికి పోతే. అరే కొయ్యరా మామ కొయ్యి, నీకు అలవాటేగా కోతలు కొయ్యి. అరే నిజంరా బాయ్, నా మాట ఇంటికి కావాలి, మా ఇంటికి పోదాం పైగా. ఏం అబద్ధాలు చెప్తున్నారా నాయన? అబద్ధాలు కూడా అవుతుంటారా బాబు? అరే నిజంరా మా ఇంటికి పోదాం పా. అరే వాళ్ళ భార్య అలాంటిది అయితే కాలు గడ్డ నెత్తిని చదువుకుందాం పా. సరే పండ్రా, ఈ టైంలో ఇంటికి వెళ్ళా ఏముండదు మనకి సన్మానాలు తప్పితే. వాడు ఎవరన్నా వద్దాం. ఏమండి వచ్చారా? వచ్చాను కానీ చికెన్ అండి, మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి భోజనం పెట్టు. అన్నయ్య రండి అన్నయ్యలు, చేతులు కట్టుకోండి అన్నయ్య, కూర్చోండి అన్నయ్య, భోజనం చేతులు కానీ. ఇవేంద్రా మామ, తాగుబోతులు కూడా మర్యాద చేస్తుంది. అన్నయ్య భోజనం పెట్టండి, తినండి అన్నయ్య. అన్నయ్య చికెన్ వేసుకుంటారా? అన్నయ్య పెరుగు కావాలా? వద్దమ్మా, తాగిందంతా తిరిగిపోయి. ఏమండి మీకు ఏమైనా కావాలా? టవల్ ఇస్తా, చేయి తుడుచుకోవాలి. ఇదిగోండి, మా ఫ్రెండ్స్ కూడా ఒక టవల్ చేయి తుడుచుకుంటారు. ఇదిగోండి అన్నయ్య తీసుకో. అరే మామ, టైం ఉన్నాయి, నీకు ఇంటికే పోతారు కానీ నేను పడుకోండి రా, పొద్దుగాలు పోదురు కానీ. అరే మామ, అన్నయ్య బెడ్షీట్ వేసాను, పడుకోండి అన్నయ్య. మామా ఏం చేస్తున్నాడు? నాకు పుల్లంతా నొప్పులుగా ఉంది కానీ కాళ్ళు చేతులు బాగా నొప్పి వచ్చి. ఏమండి జెండు రాయమంటారా, ఐదు రాయమంటారా అండి? అదేమొద్దు కానీ మామూలుగా నొప్పు. ఏం సరేనేమరా మామ, ఏం భోగవానం ఎత్తున్నాడు ఇది రాజభోగం. టైం 9 పడుకోండి రా, పొద్దుగాలు పోదు, పడుకోండి. అరే పొద్దుగాల సీక్రెట్ ఏందో కనుక్కుందాం రా. అమ్మో టైం అయింది, అయిపోయింది. అన్నయ్య టీ తాగుతారా, కాఫీ తాగుతారా అన్నయ్య? టీ కాఫీ లేవద్దు చెల్లెమ్మా, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. చెప్పండి అన్నయ్య. మేము తాగిపోతామే కానీ మాకన్నా పెద్దదో వాడు, అన్నింటిలో ఫస్ట్ ఉంటాడు. కానీ వాడి కోసం నువ్వు అర్ధరాత్రి వరకు ఎదురు చూస్తూ వాడు చెప్పిన ప్రతి పని చేస్తున్నావు ఏంటమ్మా? ఇంత సేవ ఏంటో చేస్తున్నావమ్మా? మా ఇంట్లో అంతా రివర్స్. నేను నమ్మిన నా దేవుడు, నేను గొప్ప దేవుడు అన్నయ్య, ఈ లోకంలో ఏమన్నా. సరే ఇదంతా ఏమో కానీ మేము మా సంగతి ఏం చెప్తాను అమ్మా? ఏ టైంకి పోయినా మాకు సన్మానాలే. నీ సీక్రెట్ ఎందుకు కొంచెం చెప్పమ్మా, మా భార్యను కూడా కంట్రోల్ చేస్తా. మేలు చేస్తేనే ప్రేమించడం, కీడు చేస్తే ద్వేషించడం, లోక లోకసభలో చెప్పిన మాటలు నేను నమ్మిన యేసయ్య అలాంటి దేవుడు కాదు. అందుకని ఈ లోక ప్రేమ, నేను నమ్మిన నా దేవుడు యేసయ్య గొప్ప దేవుడు అన్నయ్య. కీడు చేసినా మేలు చేసినా ప్రేమించమని చెప్పిన మహానీయుడు అన్నయ్య నా యేసయ్య. ఆయన చాలా రోజుల నుంచి తాగుతూనే ఉంటాడు అన్నయ్య. ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి మానుకోవయ్యా అన్నప్పుడు మరి మా తాగుడైతే మానట్లేదు అన్నయ్య. అందుకని మరి నేనైతే దేవుని రక్తంలో కడగబడ్డాను. నేను ఏ క్షణం చనిపోయినా నా తండ్రి ఒళ్ళోకి నేను వెళ్తాను, పరలోకంలోకి. తను చనిపోతే మరి నరకంలోకి వెళ్ళిపోతాడు అన్నయ్య. తను అగ్ని చావదు, పురుగు చావదు అన్నయ్య. అలాంటి నరకంలోకి వెళ్తాడు. చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుందని తనకు తెలియదు అన్నయ్య. వెర్రి బాగులోడికి తెలియకుండానే మరి చెప్పిన మాట అయితే వినట్లేదు అన్నయ్య. భూమి మీద నా 4 రోజులైనా సంతోషంగా ఉండాలని నేను తను చెప్పినట్టు చేస్తూ ఉంటాను అన్నయ్య. చెప్పు. ప్రేమ అంటే ఇక ఉంటుందా అమ్మా? అవునన్నయ్య. కానీ నేను చూస్తే పైదే. ఇదేంటి ఇంత కరెక్ట్గా చెప్తుంది? ఇదంతా నిజమే కదా? అమ్మో, నేనేమో నరకానికి పోవాలి, అదేమో పరలోకానికి పోతుందా? అమ్మో, ఇదంతా నిజమే కదా? అయితే ఈ వారం నేను కూడా వెళ్ళి చూస్తాను. దేవుని ప్రేమ కాబట్టి నువ్వు ఇలా ప్రేమిస్తున్నావమ్మా. మనుషులకైతే ఇది సాధ్యం కాదమ్మా. సరే అమ్మా, మేము వెళ్ళొస్తాం. మరి మామా వెళ్ళొస్తాం రా. అరే మామ, సరే అండి, కాఫీ తాగుతారండి? నాకేం వద్దు కానీ ప్రతి వారం నువ్వు ఎక్కడికి వెళ్తావు కదా, నేను నన్ను కూడా రమ్మని ఫోన్ పెడతావుగా. ఈ వారం నేను కూడా వస్తావా? వెళ్దాం. సరేనండి, పోదాం మందిరానికి. అందరికీ వందనాలు. ఎవరైనా సాక్ష్యాలు పంచుకునే వాళ్ళు ఉంటే పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. దేవుని నామానికి నా వందనాలు. వచ్చి మీ అందరికి నా వందనాలు.
చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మరి నా భర్త అయితే ఎంతగానో విపరీతమైన తాగుతూ ఉండేవాడు. మరి నా బిడ్డల్ని నన్ను అయితే పట్టించుకునేవాడు కాదు, ఎప్పుడు తాగు లోకంలోనే ఉండేవాడు. అలాంటి మరి భర్త ఉన్నప్పుడు మరి నా ఆత్మీయ తల్లిదండ్రులకి మరి సంఘానికి మరి చెప్పినప్పుడు సంఘం అంతా కూడా మన ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ఎంతగానో ప్రార్థన చేశారు. మరి నా భర్త ఎంత గొప్పగానో మారాడు, తాగుడు మానేశాడు. హల్లెలూయా. మరి చనిపోతా అని మరి మా అత్త అయితే డాక్టర్లు అయితే చనిపోతామా తీసుకెళ్ళిపోండి అని చెప్పినప్పుడు హాస్పిటల్లో నుంచి మరి తీసుకెళ్ళిపోండమ్మా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మీరు ఆ బతకదు, తీసుకెళ్ళిపోండామని చెప్పినప్పుడు మరి నేను దేవుడిని అయితే అడిగాను, అయ్యా మా అత్తను బ్రతికించమని అడిగినప్పుడు దేవుడు ఎంతగానో స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. చనిపోయిన మా అత్తను కూడా బ్రతికించిన గొప్ప దేవుడు. చిన్ని సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ఆమె హల్లెలూయా. అందరూ దేవుడు చేసిన మేలుకి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. నిర్మల, నిన్ను చూస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. నువ్వు పరిచర్యలో బహుగా వాడబడతావమ్మా. అవును, ఈరోజు ఏంటి స్త్రీల మీటింగ్కి చాలా మంది రాలేదు కదా, వాళ్ళని వెళ్ళి మనం పలకలిద్దామా? సరేనమ్మా, నేను శాంతి వాళ్ళ ఇంటికి వెళ్తాను. అలాగేనమ్మా, నీతో పాటు అన్నని కూడా తీసుకొని వెళ్ళాను, ప్రార్థన చేసుకొని వెళ్ళమ్మా. సరే అమ్మా. అదే కాదురా, పాత పార్వతిని చూడరా పాపం ఎలా కొట్టి ఎలా చిత్రహింస చేస్తున్నారు. పాప ఇంట్లో ఇంత అన్యాయం కదా. ఎవరమ్మా వాళ్ళేమైనా మన బంధువులా అమ్మా? కాదురా, సీరియల్స్ యాక్టర్సే. ఏంటి సీరియల్స్ లో యాక్టర్సా? అవి చూసి నువ్వు ఏడుస్తున్నావా? వాళ్ళేమో డబ్బుల కోసం వాళ్ళు చేస్తుంటే నువ్వు అవన్నీ చూసి ఏడుస్తూ కూర్చున్నావా? ఇంకా నీకేమైందని వచ్చే కదమ్మా, అయినా నువ్వు ఆ సీరియల్స్ చూస్తూ ఏడుస్తూ కూర్చుంటావు. బీపీ తెచ్చుకుంటావా ఏంటి? డబ్బులన్నీ హాస్పిటల్ చుట్టూ తిప్పుతావా ఏంటమ్మా? నువ్వు ఏడుస్తున్నావని నేను వచ్చాను. నేను వినే ఆన్లైన్ క్లాసులు కూడా మానేసి వచ్చాను కదమ్మా నీ వల్ల. అయినా నీ బీపీ పనిచేస్తూ పోతుంది, ఆడైపోతుంది. అట్లుండే నన్ను డిస్టర్బ్ చేయించారు. నువ్వేం తల్లివమ్మా, నువ్వు ఏడుస్తున్నావని నేను ఆన్లైన్ క్లాస్ కూడా బంద్ చేసుకొని వచ్చాను. ఏంటల్లో ఏంటో. అన్నం పెట్టి ఆకలేస్తుంది. 5 నిమిషాలు అన్నం పెడతా, 5 నిమిషాలు సీరియల్ కూడా అయిపోతుంది. మా సీరియల్ చూస్తున్నంతసేపు మనిషిని పట్టించుకో. సర్లే కానీ ఈరోజు నా బర్త్డే స్పెషల్ చేసావు. జరుగు మంచి సీన్ వస్తుంది, డిస్టర్బ్ చేయి. సర్లే, నువ్వు డబ్బులు ఇవ్వు, నేను వెళ్ళి పార్టీ ఇవ్వాలి. డబ్బులు లేవమ్మా. ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే టీవీ కూడా తీసుకెళ్ళి వెళ్ళిపోతా. అంత పని ఎందుకులే కానీ ఇప్పుడు కనుక నేను చూడలేదనుకో, నేను ఎవరి దగ్గర తెలుసుకోలేని ఎవరైనా అడిగితేనో నన్ను వెనకాల చేస్తారు. నాకు 2-3 గంటలు చూడలే కానీ హాయిగా ఉండదు. పైసలు ఇవ్వమ్మా. ఏ డబ్బులు ఇవ్వలేదు, పక్కన ఏదో ఒకటి అన్నం పెట్టంటావు, డబ్బులు ఇవ్వంటావు. నీ సీరియల్ చూడక ఇవ్వమ్మా. అరే లేదు, ఆ సీరియల్ కార్తీక దీపం సీరియల్ ఆ 3 గంటల నా పెట్టుకి తయారయ్యావి. ఇదిగో తీసుకో. ఇది ఎక్కడ అమ్మా? బద్దాలా అమ్మ? అమ్మా మీటింగ్ ఉందంట, నేను వెళ్ళనా? కరెక్ట్గా సీరియల్ టైంకి మీటింగ్ ఏంట్రా? నువ్వు వెళ్తే ఎవరైనా వస్తే డోర్ ఎవరు తీస్తారు? తర్వాత ఇక్కడ వెళ్తులే కానీ నా కోసం ప్రార్థన చేయకు. ఏంటి నువ్వేమో సీరియల్ చూస్తూ కూర్చుంటావా? నేనేమో నీ గురించి ప్రార్థన చేయాలా? నేను అడుగు నొప్పి రాకుండా, నీ కళ్ళకేం కాకుండా. ఏం తల్లివమ్మా నువ్వు వచ్చి? సరే కానీ ఫోన్లో వీడియో గేమ్ ఆడకపోరానండి. సరే అమ్మా. హాయ్ నాని, ఏం చేస్తున్నావురా? హాయ్ ఆంటీ. మమ్మీ ఏం చేస్తుందిరా? మమ్మీ ఇంట్లో కూర్చుంది, సీరియల్ చూస్తున్నా ఆంటీ. అబ్బో, ఈ సీరియల్ నాకు ఎందుకు కానీ నేను వెళ్తాను. అబ్బా, ఏంటి ఈరోజు చాలా ఎండగా ఉంది. అబ్బా, ఈ ఎండకి ఏదైనా చల్లగా కూల్ డ్రింక్స్ ఐస్
లీవ్ తీసుకుంటే బాగుంటుంది. అయ్యో టీవీ పెడదాం. అమ్మో ఈ టీవీ ఆన్ చేస్తే చాలు నేరాలు, ఘోరాలు, హత్యలు, మానభంగాలు, యాక్సిడెంట్లు, కరోనా, వర్షాలు, వరదలని అన్నీ. అమ్మో ఇవి నేను చూడలేకపోతున్నాను. అమ్మో ఇవి చూసే వాళ్ళు అమ్మో ఈ లోకంలో నేను ఉండలేకపోతున్నాను. యేసయ్యా నన్ను తీసుకెళ్ళండి, నేను ఈ లోకంలో ఉండలేకపోతున్నాను, నన్ను తీసుకెళ్ళండి యేసయ్యా. అమ్మో ఏంటి ఇది మా ఇల్లేనా? అమ్మో ఇది మా ఇల్లు కాదే. అమ్మో ఇది మా ఇల్లు అయితే ఇక్కడ బట్టలు, అక్కడ చీపిరి కట్ట, చాట, ఇక్కడ చెట్లు ఉండాలి. ఇది మా ఇల్లులా లేదే. అమ్మో ఇది ఇంత అందంగా ఉందా? అమ్మో మా అమ్మగారు అయ్యగారు మా చర్చిలో చెప్పేవారు పరలోకం గురించి. అమ్మో ఇది ఇంత అందంగా ఉందా? అమ్మో ఎంత బంగారమో. అమ్మో ఇంత బంగారం ఎంత బాగుంది. అమ్మో 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 మీరు దేవదూతనా? హలో దేవదూత గారు, హలో హలో. అమ్మో నేను దేవదూతను కూడా చూసేసాను, నేను దేవదూతను కూడా చూసేసాను. అమ్మో ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. అమ్మో అమ్మో ఇంత సంతోషం నేను తట్టుకోలేకపోతున్నానే. అమ్మో ఏంటి ఇదే ఇంత అందంగా ఉందంటే ఇక్కడ మహిమ, అక్కడ ఇంకా మహిమలా ఉందండి. అక్కడ అలా కనిపిస్తున్నారే. అయ్యో అక్కడ ఏంటి గుంపులు గుంపులుగా ఉన్నారు? ఎవరమ్మా అక్కడ ఉంది? ఎవరండి అక్కడ చాలా గుంపులు గుంపులుగా ఉన్నారు? అమ్మో ఎస్తేరా 127 సంస్థానాలకి మహారాణి ఎస్తేరా. అమ్మో నేను ఎస్తేర్ని కూడా చూసేసాను, నేను ఎస్తేర్ని కూడా చూసేసాను. అమ్మో అమ్మో ఆ పక్కన ఉన్నారు వాళ్ళెవరండి? పేరు దెబోరా. అమ్మో దెబోరా, దెబోరా అంటే ప్రవక్తిని. అమ్మో నేను దెబోరాని కూడా చూసేసాను. అమ్మో నాకు ఎంతమంది కనబడుతున్నారో ఇక్కడ. అమ్మో ఆ పక్కన ఉన్నారు ఆ ముసలావిడ, వాళ్ళెవరండి? ఆమె హన్నా అమ్మ. అమ్మో అన్నానా? అమ్మో అన్న దేవుడి దగ్గర పిల్లలు లేకపోతే ప్రార్థించి సమయాన్ని పొందుకొని దేవుడికి సేవకి సమర్పించేసింది. అమ్మో నేను అన్నాని కూడా చూసేసాను, నేను అన్నాని కూడా చూసేసాను. అమ్మో ఎంతమంది కనబడుతున్నారు. సరే సరే ముందు నన్ను అక్కడికి తీసుకెళ్ళండి, అక్కడికి తీసుకెళ్ళండి. ఆగమ్మా నువ్వు అక్కడికి వెళ్ళేందుకు అర్హత పొందలేదు. ఏంటి నాకు అర్హత లేదంటావా? అసలు నా గురించి నీకేం తెలుసు? ఆదివారం ఉదయాన్నే చర్చిలో ఉంటాను, ఆరాధనలో ఉంటాను, ప్రార్థన చేస్తాను, పాటలలో ఉంటాను, సాక్ష్యాలలో ఉంటాను, దర్శన భాగాలు ఇస్తాను, కానుకలు ఇస్తాను. నా గురించి ఏమనుకుంటున్నావు? నాకు అర్హత లేదంటావా? నా గురించి నీకు తెలియకపోతే పద యేసయ్య నన్ను పద ముందు అక్కడికి తీసుకెళ్ళు. లేదమ్మా అక్కడికి వెళ్ళేందుకు నీకు అర్హత లేదు. ఆమె ఎస్తేరు ఎంతగానో కన్నీరు విడిచి ఉపవాసం ఉండి తన జనముల కోసం ప్రార్థించింది. కానీ నువ్వు అలా ప్రార్థన చేసావమ్మా? నీ యొక్క స్వార్థం కోసం, నీ కుటుంబం కోసం మాత్రమే ప్రార్థించావు. కానీ అయ్యో నిజమే కదా, ఎంతసేపు నా కుటుంబము నా పిల్లలని ఆలోచించనే కానీ నేను ప్రార్థన చేయలేకపోయాను కదా. అయ్యో అయ్యో సరేనమ్మా ఆ పక్కన ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. లేదమ్మా ఆమె దెబోరా. ఆమె తల్లిగా నిలిచి ఎంతగానో ప్రార్థించింది. నీ సంఘంలో ప్రార్థన అవసరతలు ఉన్నప్పుడు నువ్వు సంఘం కోసం ప్రార్థించావా అమ్మా? అయ్యో నిజమే కదా, ఒక పక్క అయ్యగారు అమ్మగారు ప్రార్థన అవసరతల గురించి చెబుతున్నా నేను పట్టించుకోలేదే, వాటి గురించి నేను ప్రార్థన చేయలేకపోయానే. అయ్యో అయ్యో ప్రతిదానికి ఇలా చెప్తే ఎలాగండి? నన్ను అక్కడికన్నా ఇంకొక ఆమె అక్కడికన్నా తీసుకెళ్ళండి. లేదమ్మా ఆమె చిన్న వయసులోనే భర్తను కోల్పోయి వృద్ధాప్యంలో వైద్య వస్త్రాలతో దేవుని సన్నిధిలో నిలిచింది. కానీ నువ్వు దేవుని సన్నిధిలో నీ స్వార్థం కోసం మాత్రమే ఉన్నావు, ఎవరి కోసం ప్రార్థించలేదు. నువ్వు అక్కడికి వెళ్లేందుకు నీకు అర్హత లేదమ్మా. అయ్యో అయ్యో నిజమే కదా, నేను ప్రార్థన చేయలేకపోయానే. టీవీలో ఎన్నో నేరాలు ఘోరాలు వస్తున్నా నేను ప్రార్థన చేయలేకపోయానే. ఒక్క కన్నీటి కొట్టున్నా నేను రావలేకపోయానే. అయ్యో అయ్యో నిజమే కదా. అయ్యో అయ్యో అయితే నన్ను తీసుకెళ్ళమ్మా, అక్కడికి నన్ను తీసుకెళ్ళమ్మా. ఒక్కసారి ఒక్క అవకాశం నాకు ఇవ్వమ్మా, నన్ను అక్కడికి తీసుకెళ్ళమ్మా. లేదమ్మా వాళ్ళు అకుల క్రిస్టియన్లు, భార్యాభర్తలు ఏక మనసుకు కలిగి సంఘం కోసం, సంఘ సేవకుల కోసం, సంఘ పెద్దల కోసం ఎంతగానో ప్రార్థించారు. కానీ నీవు అలా చేయలేదు కదమ్మా. అయ్యో అయ్యో ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నీకు అక్కడికి వెళ్లేందుకు అవకాశం లేదు. నువ్వు ఉన్న ఒక్క జీవితాన్ని, ఒక్క అవకాశాన్ని కోల్పోయావు. అయ్యో అయ్యో నిజమే కదా. అయ్యో నేను
అసలు కనీసం ఆ రాళ్ళు రబ్బలు మొక్కినప్పుడైనా చెప్పలేదు నేను. అబ్బా నీ వల్లనే ఇప్పుడు అబ్బా మంట మంట నీ వల్లనే ఇప్పుడు నరకంలో ఉన్నాను అబ్బా అబ్బా అయ్యో అయ్యో నిజమే కదా, నేను నాకు చెప్పలేకపోయానే. అయ్యో 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 నేను చెప్పలేకపోయాను అయ్యా, నేను చెప్పలేకపోయాను. అయ్యో 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 క్షమించండి తండ్రి, యేసయ్యా నన్ను క్షమించండి. అయ్యో ఎప్పుడు నా కుటుంబము, నా పిల్లలు, నా ఇంటి వారిని ఆలోచించలే కానీ నా పక్కవారు ఏమైపోతున్నారో, నాకు స్నేహితులు ఏమైపోతున్నారో, నా బంధువులు ఏమైపోతున్నారో నేను ఆలోచించలేకపోయానే. వాళ్ళ గురించి నేను ప్రార్థన చేయలేకపోయానే. అయ్యో నేను ప్రార్థన చేయలేకపోయానే. నన్ను క్షమించేసయ్యా, నన్ను క్షమించేసయ్యా. ఈ బాబుని క్షమించి ఒక అవకాశం నాకు ఇవ్వండి అయ్యా, ఒక అవకాశం నాకు ఇవ్వండి అయ్యా. నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను? అమ్మో ఇప్పటి వరకు నేను కళ్ళలో ఉన్నాను. అమ్మో యేసయ్యా, ఈ పాపని క్షమించి ఒక అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు. ఈ పాపని క్షమించినందుకు, నా బాధ్యత ఏంటో ఆత్మల కొరకు నా బాధ్యత ఏంటో నాకు గుర్తు చేసినందుకు నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు. మా పట్టణంలో మా పల్లెలో ఉన్నవారికి ఇప్పటి వరకు నేను సువార్త చెప్పలేకపోయాను, అక్కడ మీటింగ్ పెట్టించలేకపోయాను యేసయ్యా. ఇప్పుడు నేను పాస్టర్లు వెంటనే కలిసి మీటింగ్ పెట్టించాలి అక్కడ. అమ్మో ప్రైజ్ లార్డ్ రా నాని. హాయ్ ఆంటీ. అరే నాని, నువ్వు ఆదివారం చర్చికి వచ్చేవాడివి, ఇప్పుడు నువ్వు ఫోన్లోనే టైం అంతా వేస్ట్ చేస్తున్నావురా. నువ్వు దేవుడి సన్నిధిలో ఎక్కువగా ఉండి నీ టైం అంతా ఆ ఫోన్తో సరిపెట్టకుండా దేవుడి సన్నిధికి ఎక్కువగా రారా. ప్రార్థన ఎక్కువ చేసుకుంటే నిన్ను దేవుడు ఇంకా దీవిస్తాడురా. నిజమే ఆంటీ, నేను కూడా వచ్చే వారం నుంచి చర్చికి వస్తాను ఆంటీ. మమ్మీ ఏం చేస్తుందిరా? మమ్మీ రూపాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆంటీ. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ నిర్మల. అమ్మా దేవుడు నాతో మాట్లాడాడు అమ్మగారు. నేను చెప్పాను కదమ్మా దేవుడు నిన్ను పరిచర్యలో వాడుకుంటాడని. అవునమ్మా, నేను ఫోన్ చేసి చెప్పాను కదమ్మా. మా ఊర్లో సువార్త లేదు, నేను మీటింగ్ పెట్టించాలని మీకు చెప్పాను కదమ్మా. వెళ్తామమ్మా. తప్పకుండా వెళ్దామమ్మా. రూప వాళ్ళ ఇంట్లో అందరు ఉన్నారంటే శాంతి వాళ్ళని తీసుకుని వెళ్దామమ్మా. సరేనమ్మా పద. బాగున్నావా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నా. ఏం చేస్తున్నారు? రేపు మీటింగ్ కదా ఆంటీ, చీరలు తీస్తున్నా ఆంటీ. ఈసారి బాగుందా ఆంటీ? కొత్త మోడల్ అంట ఆంటీ. వేసిన చీరేమో మళ్ళీ మళ్ళీ వేయాలనిపించదు, చీరను బట్టే కదా గౌరవిస్తారు. ఆ చీరకు తగ్గట్టు నగలు వేసుకోవాలని షాపింగ్ అని బయలుదేరాను ఆంటీ. మరి మీరు? నాకెక్కడ కుదురుతుందమ్మా, టైమే సరిపోట్లా. ఇంటి శుభ్రము మేము శుభ్రంగా ఉండటమే టైం సరిపోతుంది. అయినా ఈ కరోనా టైంలో ఇవన్నీ అక్కడికి వచ్చినాయా ఏంటి? చీరలు నగలు ఇవన్నీ ఏమైనా అక్కడికి వచ్చినాయా ఏంటి? వంట చేసుకుని నా శుభ్రం వంట గురించి నా ఆరోగ్యమే మహాభాగ్యం అని కాపాడుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, అదేనా మీకు ఫాలో అయ్యేది? ఈ చీరలు నగలు అన్ని టీవీ సీరియల్స్ లో చూపిస్తారు. ఎలాంటి కొత్త మోడల్స్ అయినా అత్తాకోడలు కలవాలన్నా విడగొట్టాలన్నా అన్నీ నేర్చుకోవచ్చు. సీరియల్ వల్ల లోక జ్ఞానం కూడా వస్తుంది, అందుకే సీరియల్ చూడాలండి. బాబోయ్, నీ సీరియల్ పిచ్చి పక్కన పెట్టి కానీ నీ పిల్లలు ఎలా ఉన్నారో చెప్పు. చెప్పి నా సంఖ్య చెప్పాలమ్మా. నా పిల్లలు మాటిండు, నా భర్త అసలే పట్టించుకోడు. ఎన్ని సీరియల్స్ చూసినా ఏది చేసినా కానీ ఏ పరిష్కారం ఏం దొరకట్లేదు. అసలు నాకేం చేయాలో అర్థమే కావట్లేదు. శాంతి, నువ్వు సీరియల్స్ చూస్తూ దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలిస్తున్నావు. ఈ లోకంలో దేవుడు శిక్షించాలంటే ఆ శిక్ష నుంచి తప్పించే వాళ్ళు ఎవరూ ఉండరు. నువ్వు మాత్రమే కాకుండా నీ బిడ్డలు కూడా దేవునికి దూరం చేస్తున్నావమ్మా. బైబిల్ చెప్తుంది, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండు, నిలువేచిన స్థితి నీకు శాపం తీసుకొస్తుంది. నువ్వు దూరం అవుతున్నావు, నీ పిల్లల్ని కూడా దేవునికి దూరం చేస్తున్నావమ్మా. జాగ్రత్త అమ్మా, ఈ లోకం మంచిది కాదు. ఇకనైనా జ్ఞానవంతురాలుగా మారు, నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కట్టుకో. అవును, నా సీరియల్ పిచ్చి వల్లనే నా కుటుంబాన్ని దేవునికి దూరం చేశాను. దేవా నన్ను క్షమించు. నా మొదటి ఆనందం కోసం చూసినా అది నాకు వ్యసనంగానే మారింది. దేవుడు నన్ను విడిపిస్తాడా?
తాగుబోతైన నా భర్తనే మార్చిన గొప్ప మహానీయుడు. అందుకని నీ సీరియల్ పిచ్చి ఒక లెక్కేం కాదు. దేవునికి ప్రార్థన చేయి. అయ్యో, నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు చాలా సంతోషకరంగా ఉంది. నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాడు. మనం అందరం దేవుడి సన్నిధిలో ఉండి మనం అందరం దేవుడి కృపలో అందరం ఉందాం. దేవుడు నాతో ఎంత చెప్పినా వినలేదు. దేవుడికి సమస్తం సాధ్యమని మర్చిపోయాను. హృదయ పరిశుద్ధతయే ప్రాముఖ్యమని తెలుసుకున్నాను. ఇక్కడి నుండి అయినా దేవుడిలో నమ్మకంగా ఉండి ఆయన బ్రతుకుదినములన్నీ ఆయన సాక్షిగా ఉంటాను. మనము అనుకోవచ్చమ్మా, శుభ్రంగా ఉంటే ఆరోగ్యకరమైన వంటలు తింటే మనం ఆయుష్ని ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అని అనుకోవచ్చు. కానీ దేవుని అనుగ్రహం లేకపోతే, దేవుని కృప లేకపోతే ఈ జీవితం ఎప్పుడో ఆరిపోతుంది. మనం ఈ వంటలు డబ్బులు ఇవన్నీ మనల్ని పరలోకానికి చేర్చలేవమ్మా. నువ్వు చేసుకున్న వంటలు కానీ నువ్వు చేసుకున్న శుభ్రత కానీ ఇవేవి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవు. కరోనా వచ్చి అందరికీ బుద్ధి చెప్పిందమ్మా. కరోనా వంక చెప్పుకొని చర్చికి దూరం కావడం దేవుని చిత్తం కాదు. ఈ కరోనా వల్ల దేవుడు అనేవాడు ఉన్నాడని, దేవుడి జ్ఞానం అధికమని అందరికీ తెలిసింది. మనిషి యొక్క టెక్నాలజీ కానీ జ్ఞానం కానీ దేవుడి ఎదుట అది చాలా చిన్నది అమ్మా. ఇవన్నీ మనిషికి అసాధ్యమైనవని చాలా ఉన్నవని దేవుడు తెలియజేశాడు. మనకి అన్ని దేవుడి గురించిన జ్ఞానం ఇవన్నీ మనకి తెలిసిందమ్మా. దేవుడి కొరకు నాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పినందుకు మీకు వందనాలు. మనము ఇమ్యూనిటీ కోసం ఎన్నో వంటలు తింటుంటామమ్మా. కానీ ఇవన్నీ మనకి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వలేవు. కానీ మనకి కావాల్సింది ముందు జీవాహారం. మనకి మర్చిపోవద్దమ్మా. జీవాహారం లేనిదే మనము దేవునిలోకి మనం వెళ్ళలేమమ్మా. దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన మన పాపముల కొరకు శిలువలో మరణించాడు. 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. ఇకనైనా మన పాపంలోను శాపంలోను ఆయన రక్తంలో కడుక్కోవాలి. యేసయ్య కోసం మనం బ్రతకాలి, ప్రకాశించాలమ్మా. అవును, ఈ యేసయ్య చాలా గొప్పవాడమ్మా. ఈ పట్టు చీరలు నగలు ఇవన్నీ ఎన్ని ఉన్నా కానీ, అమూల్యమైన వస్త్రాలు మీకు నగలు ఎన్ని ఉన్నా కానీ ఇవన్నీ మీకు ఎక్కడా సాటి రావమ్మా. దేవుడు కావాల్సిందే మనకు ముందు దేవుడే మనకు కావాలమ్మా. ఇవన్నీ ఏవి మనం పరలోకానికి తీసుకెళ్ళలేవమ్మా. నిజమైన దేవుడే ముందు ఉండాలమ్మా. మీరు దేనికి ప్రాధాన్యత ముందు ఇవ్వకండి. మొదట దేవుడే, నిజమైన దేవుడికే మనం మొదట ప్రాముఖ్యత ఇవ్వాలమ్మా. ఈరోజు మన స్త్రీల రిట్రీట్లో మన యేసయ్య గురించి కొన్ని అమూల్యమైన విషయాలు చెప్తున్నారు. మనం అందరం అక్కడికి వెళ్దాం. పదండి, వెళ్దాం అందరూ.